జగన్మోహన్ రెడ్డి. అందుకే నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిన రాజకీయ నాయకుడు ఘనాపాఠి జగన్మోహన్ రెడ్డి. ఆడు పిఏ గాడు ఎంత కొడితే అసలు ఎంత కొడతాడండి? సింపుల్ కదా ఇది, ఎవరు చెప్పక్కర్లా. జగన్మోహన్ రెడ్డి నీతిపరుడని అతను కూడా పాపం ఎప్పుడు చెప్పలేదు. నేను అవినీతి రహితున్నని జగన్మోహన్ రెడ్డి ఎక్కడా చెప్పలేదు. అతను తీయండి, పాత పేపర్లని తీయండి మీరు. అవినీతికి నాకు పడదు, నేను ₹1 అవినీతికి పాల్పడలేదని ఎక్కడ చెప్పలేదు అతను. ఈరోజు ఎందుకు వచ్చింది ఎంత? పిఏ గాడు అంత కొట్టేస్తే అసలు ఎంత కొడతాడండి? పిఏ దగ్గర దాదాపు 200 కోట్లు 300 కోట్ల రూపాయలు దొరికితే అసోడ్ దగ్గర ఎన్ని వేల కోట్లు దొరకాలండి? దిస్ ఈజ్ సింపుల్. కసిరెడ్డి దగ్గర అంత దొరికితే యజమాని దగ్గర ఎంత దొరకాలండి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంత కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కొట్టేయాలండి? ధనుంజయ రెడ్డి అంత కొట్టేస్తే ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కొట్టేయాలండి? ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అంత కొట్టేస్తే ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత కొట్టేయాలండి? అతను ఎవరు? దట్ మ్యాన్ డెప్యుటేషన్ మీద వచ్చాడు అతను. ఇవన్నీ ఎంతమందిని గుర్తుపెట్టుకుంటామన్నా. డెప్యూటీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేసిన వాసుదేవరెడ్డి. ఇతను ఇన్ని కోట్లు కొట్టేసి 56 రోజులు జైల్లో ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే వేల కోట్లు కొట్టేస్తారండి. అతను డెప్యుటేషన్ మీద తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు తీసుకొచ్చాడు? ఈ రకంగా కొట్టేయటానికి. ఇప్పుడు ఇంతమందిని అరెస్ట్ చేస్తుంటే ఎక్కడ నోరెత్తాడని జగన్మోహన్ రెడ్డి? చిచి వెదవా, నాకు పిఏగా పనిచేసావా, ఇంత కొట్టేసావా, నీ మొహం మండా అని అనొద్దండి పిఏని. ఈయనకు తెలియకపోతే కాముగా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఎందుకు బయటపడేవారా, ఎందుకు దొరికేవారనేగా. అదే తెలియనోడో చెప్పుతా కొట్టొద్దండి పిఏని. నా వెనకుండి నాకు తెలియకుండా ఇంత గ్రంథం నడుపుతావా, కొట్టరండి. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంత కొట్టేస్తే చెవి పిండొద్దండి. ఏదైనా అనుకోండి ఇంత కొట్టేస్తావా? ఏం కసిరెడ్డి ఇంత కొట్టేస్తావా? ఏం ధనుంజయ రెడ్డి నా సీఎం నా ఆఫీసులో ఇంత కొట్టేస్తావా? ఏం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఇంత కొట్టేస్తావా అనొద్దండి. అనలేదంటే అర్థం ఏంటి? మీకు తెలిసే ఎంత జరుగుతోంది. మీకు తెలియకపోతే మీరు అడగాలి కదా, నిలదీయాలి కదా వాళ్ళని. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి పలకరించి ఆ చాంపో ఈ చాంపో వాయించాలి కదా. అందుకే నేనంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఇదంతా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ అవినీతి ఎక్కడ రూపాయి జరగలేదండి. ప్రతి విషయంలో ప్రతి కేసులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అయి ఉండాల్సిందే. ఇంకెవరికండి? కసిరెడ్డి అతను రాజశేఖర రెడ్డి ఎవరి కోసం చేస్తాడండి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరి కోసం చేశాడండి? ధనుంజయ రెడ్డి ఎవరి కోసం చేశాడండి? కృష్ణమోహన్ రెడ్డి ఎవరి కోసం చేశారండి? వాసుదేవరెడ్డి ఎవరి కోసం చేశారండి? ఈ పిఏ గాడు ఎవరి కోసం చేశారండి? ఇవన్నీ కూడా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉండాలి. ఎందుకు నోరెత్తట్లేదు? చిచి నాకు తెలియకుండా నా వెనక ఎంత గోతులు తీశారు మా వాళ్ళు, నాకు రామరామ నాకు అసలు తెలియదండి అనొద్దండి. అతను ఎందుకంటలేదు? అనలేదంటే మీకు తెలిసినట్టే కదా. కేఎన్ఆర్ గారు మీకు తెలిసి చేసినట్టే కదా. నేను చెప్పిన ఈ రెడ్లందరూ కూడా మీరు కావాలని మీరు ఎస్ అంటే కొట్టేసిందే కదా. మరి మేజర్ షేర్ మీకే కదా. మీకను 5% ఇస్తారు, 10% 90% మీకను 10% వాళ్ళకే కదా. ఎందుకు మాట్లాడరు? ఎందుకు సమాధానం చెప్పటం లేదు? మీరు ఎందుకు బుకాయిస్తున్నారు? రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏంటిది? అర్థం చేసుకోరా? ఎంత అవినీతి జరుగుతుంటే హూ ఇస్ ది అల్టిమేట్ బెనిఫిషియరీ? జగన్మోహన్ రెడ్డి కాదా?
ప్రతి విషయంలో అతనే ఉంటాడు. లైన్ షేర్ అవుతుంది కదా ఈ అవినీతిలో. ఎందుకు రాష్ట్ర ప్రజలు ఆలోచించడం లేదు? ఏదో అతను టైం పాస్ ఏదో ఒకటి చేస్తున్నాడు. అతను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. క్వశ్చన్ పేపర్ ఇదైందంటారు, మెగా డిఎస్సి సరిగ్గా చేయలేదంటారు. ఇవన్నీ కూడా డైవర్షన్. వీళ్ళ అవినీతి మీద ఫోకస్ కాకుండా ఎప్పుడైతే కేఎన్ఆర్ 100 కోట్లు కొట్టేశాడు పిఏ అన్నప్పుడు పిఏ కొట్టేసి ఆటోమేటిక్గా అసలునే ఉంటారండి. అసలు తెలియకుండా పిఏ కొట్టేస్తాడా? లేదే. వీటన్నిటికీ సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. అందరికంటే దానికంటే ముందు కూడా నేను రాష్ట్ర ప్రజలను అడుగుతూ ఉన్నాను. నేను మీకు తెలియట్లేదా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి? ఇన్ని వేల కోట్ల రూపాయల వెనక అదృశ్య శక్తి ఇదే అని తెలియట్లేదా మీకు రాష్ట్ర ప్రజలందరికీ? పాపం జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదండి. ఆ పిఏ గాడే కొట్టేసాయంటండి, ఆ ధనుంజయ రెడ్డి కొట్టేసాయంటండి, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొట్టేసాయండి, అతను కొడుకు కొట్టేశాడంటండి, ఆ కృష్ణమోహన్ రెడ్డి కొట్టేశాడంటండి, ఆ వాసుదేవరెడ్డి కొట్టేశాడంటండి, ఆ కసిరెడ్డి కొట్టేశాడంటండి. అనుకుంటారా? అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా వీళ్ళందరూ కొట్టేశారంటే. అందుకే నేను అడుగుతున్నా, నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని, అందుకే మొట్టమొదట నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడు అన్నాను నేను. అదే బిగినింగ్ నుంచి కూడా, అతను తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా, తండ్రికి కొడుకుగా ఇతను ఉన్నప్పటి నుంచి కూడా ఇతను బెంగళూరులోనే ఉండమన్నారు తండ్రి. మీరు హైదరాబాద్ రావద్దండి అని చెప్పాడు కొడుకుని. ఎందుకు? మీరు సరైన కొడుకు అయితే ఎందుకు రావద్దంటారు? నా పక్కన ఉండరా, నాకు అండగా ఉండని కోరుకుంటాడు కదా తండ్రి. ఎందుకు నువ్వు అడుగు పెట్టొద్దు హైదరాబాద్లో అన్నారు? అప్పుడే మీ క్యారెక్టర్ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోలా? మీరు ఎటువంటి వ్యక్తి తెలిసిపోలా? నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతే లక్ష్యంగా రాజకీయం నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా చూస్తే మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలా? మీ వెంట ఉన్న వాళ్ళందరికీ అరెస్టులు, జైళ్ళు. చంద్రబాబు గారు అంటే రివార్డులు, అవార్డులు, డిగ్రీలు, మెడల్స్. ఇది మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ అని చెప్పాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న. పాలుకు పాలు, నీటికి నీరు వేరు చేయవలసిన బాధ్యత, హంసలాగా వేరు చేయవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఇంకా ఆ వ్యక్తి మోసపు వలలో పట్టడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, మరలా కురివితోటి తలగొక్కోవటానికి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన చేయొద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. 5 ఏళ్ళు అనుభవించాం మనం. భస్మాసుర హస్తాన్ని మనం చూసాం. 5 ఏళ్ళు కళ్ళగట్టినట్టుగా కనపడింది మనకి. మరలా ఆ దిశలో అసలు ఆలోచన కాదు, దృష్టి కూడా మరల్చొద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ, ఐ విల్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్.